యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ సిన్నర్ హస్తగతం. ఫైనల్లో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్పై విజయం. 30,23,00,000 ప్రైజ్ మనీ సొంతం. ఈ ఏడాది తన అద్వితీయమైన ఫామ్ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సిన్నర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ యుఎస్ ఓపెన్లో సిన్నర్ పురుషుల సింగిల్స్ ఛాంపియన్గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చెలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ను దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, యుఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకి వచ్చిన డోపింగ్ వివాదం తన ఆట తీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సిన్నర్ నిరూపించాడు. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుకు టాప్ సీడ్ హోదా న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్ స్లామ్ టోర్నీ యుఎస్ ఓపెన్లో సిన్నర్ విజేతగా నిలిచాడు. భారత్ కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్ 23 ఏళ్ల సిన్నర్ 6-3, 6-4, 7-5తో ప్రపంచ 12వ ర్యాంకు టేలర్ ఫ్రిట్జ్ అమెరికాపై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో సిన్నర్కు ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సిన్నర్కు $36 లక్షల, అనగా 30,23,00,000. అలాగే రన్నరప్ ఫ్రిట్జ్కు $18 లక్షల, అనగా 15,11,00,000 ప్రైజ్ మనీగా లభించాయి. అయితే ఈ ఏడాది సిన్నర్ గెలిచిన టైటిల్స్ ఆస్ట్రేలియా ఓపెన్, రోటర్డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలే ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్. యుఎస్ ఓపెన్ టోర్నీలో సిన్నర్ విజేతగా గెలిచాడు. అలాగే ఈ సంవత్సరం సిన్నర్ మొత్తం 60 మ్యాచ్లు ఆడితే 55 మ్యాచ్ల్లో గెలుపొందాడు. 5 మాత్రమే ఓడిపోయినాడు. అలాగే ఈ ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి 2 గ్రాండ్ స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయరే సిన్నర్. గతంలో గిల్మెర్ విలాస్ అర్జెంటీనా, 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, అలాగే జిమ్మీ కానర్స్ అమెరికా 1974లో ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ ఓపెన్లో మాత్రమే ఈ ఘనత సాధించారు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, యుఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన 4వ ప్లేయర్గా సిన్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో ఫెదరర్, అలాగే జకోవిచ్ 3 సార్లు చొప్పున 1988లో మాట్స్ విలాండ్, స్వీడన్కు చెందిన వ్యక్తులు మాత్రమే ఇటువంటి ఘనతను సాధించారు.